హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్ననాటి జ్ఞాపకాల గురించి మాట్లాడుకుందాం. మన కాలం అంటే 90s కిడ్స్ చైల్డ్హుడ్డే. అది ఓ పుస్తకం లాంటిది. ప్రతి పేజీ ఒక జ్ఞాపకం, ప్రతి జ్ఞాపకంలో ఒక తీపి, ఒక నవ్వు, ఒక అందమైన ప్రపంచం. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం, అందరి చిన్ననాటి జ్ఞాపకాల్లోకి. ముందుగా ఫుడ్ గురించే మాట్లాడుకుందాం. ఆశా చాక్లెట్స్. అమ్మ ఇచ్చిన డబ్బుని దాచుకుని ఆశా చాక్లెట్ కొనేవాళ్ళం. ఎంతో టేస్టీగా అనిపించేది. ఈ రోజుల్లో ఆశా చాక్లెట్ అసలు కొందామన్నా కనిపించటం లేదు. టేస్ట్ మాత్రం అద్భుతంగా అనిపించేది. బిగ్ బబుల్. ఒక పక్క నమిలితే చాలు గాలి నింపి పెద్ద బుడగలు పెట్టుకోవడం. ఎవరు పెద్ద బబుల్ వేయగలరో అదే ఛాలెంజ్. అందులో ఉన్న జ్యూస్ మొత్తం మింగేసి పెద్ద పెద్ద బబుల్స్ చేసేవాళ్ళం. గీతా ఐస్ రూపాయికే వచ్చేది. స్కూల్ బ్యాగ్లో దాచుకున్న డబ్బుతో సాయంత్రం బయలుదేరే ముందు గీతా ఐస్ కొనేవాళ్ళం. రుచి మాత్రం హెవెన్లా ఉండేది. పార్లేజీ బిస్కెట్స్. టీలో ముంచి తినకపోతే అసలు మజానే ఉండదు. పసుపు రంగు ప్యాకెట్, చిన్న పిల్లాడి ఫోటో, ఇది కూడా ఒక తీపి జ్ఞాపకమే. కవర్ పెప్సీ. సగం ఐస్ సగం రుచి, కానీ 100% ఆనందం. బొంగులు. ఇవేమిటో గుర్తున్నాయా? పొడవుగా గొట్టంలాగా కరకరలాడుతూ, చేతిలో పట్టుకుంటే చిటపట అనిపిస్తూ, పిండి వాసనతో కాస్త ఉప్పగా అనిపించే మన బొంగులు. ఇవి తినడమే ఓ చిన్ననాటి ఫెస్టివల్. చిన్నప్పటి గోలీ సోడా. ఆ రోజుల్లో వేసవిలో మైదానాల్లో ఆడుకుంటూ చెమట పట్టి అలిసిపోయినప్పుడు దగ్గరలోని పెద్దన్న షాప్ దగ్గరికి పరిగెత్తి ఓ గోలీ సోడా తీసుకుని తంబుతో బలంగా నొక్కితే గోలీ లోపల పడుతూ వచ్చే ఆ ఫీలింగ్ ఇప్పటి ఫ్రిడ్జ్ కూల్ డ్రింక్స్ కూడా ఇవ్వలేవు. ఇప్పుడు ఆటల విషయానికొస్తే అచ్చకాయలాట. సామంతుల్లా కూర్చుని అమ్మాయిలు ఆడే అచ్చకాయలాట. ఆసక్తిగా నవ్వుతూ ఆడుకునే ఆట ఇది. అలాగే అష్టాచమ్మ అన్నది కేవలం ఆట కాదు, మన చైల్డ్హుడ్ పేషెన్స్, బ్యాలెన్స్, కాన్సన్ట్రేషన్ అన్నింటినీ నేర్పిన చిన్న మాస్టర్ క్లాస్. ఎవరైనా మళ్ళీ నేల మీద చాక్ పీస్తో ఆ గీతలు వేస్తే మన ఏజ్ ఎంత పెరిగినా కూడా మన బాడీ కంటే ముందు పరిగెత్తేది మన హార్టే. మరొకటి రాజు, రాణి, పోలీస్, దొంగ. కానీ ఆటలో అసలు హైలైట్ దొంగ పడినోడే. అతను ఇన్నోసెంట్గా యాక్ట్ చేసి ఎవరికీ తెలియకుండా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు డౌట్ పడుతూ, ఫైట్ చేస్తూ, నవ్వుతూ. ఆ రచ్చ, ఆ ఫన్ ఇప్పటి గేమ్స్ ఎప్పుడూ ఇవ్వలేవు. చిట్టీలు చిన్నవే, కానీ వాటితో ఆడిన ఆటల్లో ఉన్న జ్ఞాపకాలు మాత్రం పెద్దవే. గోలీ ఆట. మన వేలితో గోలీని కొట్టి ఎవరి గోలీ దూరం వెళ్తుందో పోటీ. గెలిచిన వాళ్ళు ఆ గోళీలన్నీ పోగేసుకునే ఆనందం. టైర్ గేమ్. పాత సైకిల్ టైర్ తీసుకుని ఒక కర్రతో దాన్ని తోసుకుంటూ వీధి చివరికి పరిగెత్తటం. ఫ్లయింగ్ ఫ్యాన్. ప్లాస్టిక్ పంక. దానిని చేత్తో రిఫ్ చేస్తే ఆకాశంలోకి ఎగిరే చిన్నతనం. గిల్లీ దండ. చెట్టు నీడలు, ఎండలో దుమ్ము, పరుగులు, అరుపులు, నవ్వులు. గిల్లి దండలో ఆడింది మన చిన్ననాటి బలం, కానీ నిలిచింది మన చిన్ననాటి జ్ఞాపకం. వంగి దుంకుడు. ఈ ఆటలో గ్రౌండ్, ఎక్విప్మెంట్, మనీ ఏమీ ఉండేవి కాదు, కానీ ఆ చిన్న చిన్న సర్కిల్స్లో దూకినప్పుడు మన హార్ట్లో వచ్చిన విన్నింగ్ ఫీలింగ్ మాత్రం గ్రాండ్గా ఉండేది. రీల్ గన్స్. చిన్నపాటి ప్లాస్టిక్ గన్, లోపల రౌండ్గా తిరిగే పేపర్ రీల్. ఆ రీల్లో ఉన్న చిన్న చిన్న పట్ పట్ సౌండ్ ఇచ్చే రెడ్ డాట్స్, అవే మన చైల్డ్హుడ్ బుల్లెట్స్. చందమామ కథలు, బాలభారతం, రెనాల్డ్స్ పెన్స్, గమ్ డబ్బా, క్రికెట్ ట్రంప్ కార్డ్స్, ఇవన్నీ మన చిన్ననాటి జ్ఞాపకాలే. పేపర్ బోట్లు చేసి వాగుల్లో వదలటం, వర్షంలో పరిగెత్తటం, సైకిల్కి రిబ్బన్స్ కట్టడం, ఇవన్నీ కూడా మన చిన్ననాటి జ్ఞాపకాలే. ఆ రోజులు తిరిగి రావు, కానీ మన హృదయంలో ఎప్పటికీ ఉంటాయి. చిన్న విషయాల్లోనే పెద్ద సంతోషం. ఎవరి దగ్గర ఉన్నది వాటితోనే ప్రేమగా పంచుకోవటం, వీధుల్లో ఆడుకోవటం, చిన్నప్పటి వాసనలు, శబ్దాలు, జ్ఞాపకాలు, ఇవి మన జీవితానికి పర్మనెంట్ బుక్ మార్క్స్. మనము పెద్దవాళ్ళమయ్యాం, కానీ మన 90s చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రం ఇంకా చిన్న పిల్లల్లానే మనతోనే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.